అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధం కావాలని నేతలకు పిలుపిచ్చారు. 2024 ఎన్నికల్లో కూటమి నాయకులు అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి బాబు మేనిఫెస్టో రీకాల్, బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమాన్ని చేపట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా నేతలకు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వైసీపీ నేతలు వెళ్ళి 2024 ఎన్నికల్లో కూటమి నాయకులు ఏమి హామీలు ఇచ్చారు, ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది, ఇప్పటి వరకు ఎన్ని హామీలు అమలు చేశారు, అంటే ప్రభుత్వం ఒకవేళ మీకు పథకాలు అమలు చేసి ఉంటే ఎంత డబ్బులు ఒక కుటుంబానికి వచ్చేవి, ఇప్పుడు ఏడాది పాటు సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఎంత నష్టపోయారు అనే పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలపడానికి వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. కూటమి నాయకులు కూడా మరో కార్యక్రమం చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూటమి పెద్దలు కూడా ఎమ్మెల్యేలకు మంత్రులకు పిలుపునిచ్చారు. వారు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకాలు అమలు చేస్తున్నారు, ఒక కుటుంబానికి ఎంత లాభం వచ్చింది, రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఇలా పలు విషయాలను ప్రజలకు వివరిస్తారు. కాబట్టి ఇటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇరు పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇక్కడ మనము చర్చించుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే దాటింది. ఇప్పుడు వైసీపీ నేతలు ప్రజల వద్దకు వెళ్ళాలని భావిస్తున్నారు. మరి ఆ కార్యక్రమం విజయవంతమవుతుందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం నాయకులకు ఉంది. ప్రభుత్వం ఇంకా 4 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. ఇలాంటి సమయంలో నియోజకవర్గాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, నాయకులు ప్రజల ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్తారా, ఆ ధైర్యం చేస్తారా లేదా అనేది కూడా చర్చించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా అలాంటి నాయకులపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారు. కాబట్టి ధైర్యంగా నాయకులు ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అన్నది అంత ఈజీనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మన రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద ఎప్పుడు కేసు పెడుతుందో అర్థం కావడం లేదు. అలాగే ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. ఒక్కో మాసంలో ఒక్కొక్క దానిపై విపరీతంగా చర్చ జరుగుతుంది. ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైలుకు పంపించాలి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, అతన్ని రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు ఎక్కువగా ఉన్నట్లు వైసీపీ నాయకులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. కానీ కూటమి నాయకులు కూడా వారి రాజకీయం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిపై వారికి ఎంత కోపం ఉందో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా జైలుకు పంపించడానికి కూటమి ప్రభుత్వం అయితే ఆసక్తి చూపుతుంది. అయితే అవకాశం రాలేదు. పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆయన కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టారు, వైసీపీ నాయకులపై కేసు పెట్టారు, డ్రైవర్ పైన కేసు పెట్టారు. ఆ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలని నాయకులు భావిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టును ఆశ్రయించారు. మరి ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి. అయితే ఇక్కడ చర్చించుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది కాబట్టి ఇంతలోనే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది అనుకుంటే పొరపాటు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల సమయం పడుతుంది. అప్పట్లోగా ఆ ప్రభుత్వ వైఫల్యాలను, వారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే, ప్రభుత్వ పరిపాలన బాగలేకపోతే అప్పుడు
ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏడాదిలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. అలా ఎలా సాధ్యమవుతుందనేది కూడా కొంతమంది నాయకులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వంపై అంత పెద్దగా వ్యతిరేకత ఏడాదిలోనే వస్తుందని రాజకీయ నాయకులు ఎవ్వరూ అనుకోరు. వ్యతిరేకత అనేది ప్రభుత్వం పైన ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఇంతలోనే వస్తుందా? ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. ఆ సమయంలోగా ప్రజలను కన్విన్స్ చేయడానికి అధికార పార్టీ పనిచేస్తుంది. అలాగే ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత లేకుండా చేసుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఇలా ప్రభుత్వానికి కూడా వారి ఆలోచన వారికి ఉంటుంది. అలా అని ఇప్పుడే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ఇక కూటమి ప్రభుత్వం ఉండడం ప్రజలకు ఇష్టం లేదు అన్న రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచిస్తే ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టు అవుతుంది. ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేసుకోవడం అంత సులభమైన పని కాదనేది ఇక్కడ వైసీపీ నేతలకు కూడా తెలుసు. అంటే కూటమి అధికారంలో ఉంది కాబట్టి వారి ఆవానే కొనసాగుతుంది. గ్రామాలలోకి వెళ్ళి వైసీపీ నేతలు ప్రచారం చేయాలంటే వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే గ్రామాలలో తెలుగుదేశం, వైసీపీ ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా గ్రామాలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, అందుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాలలో కూడా రానియని పరిస్థితులు కూడా నెలకొనవచ్చు, చెప్పలేము. ఎందుకంటే వారికి అధికారం ఉంది కాబట్టి వారు ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఇప్పటికిప్పుడే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్ళి కూటమికి సంబంధించిన అపజయాలను తెలియజేయాలి అని అనుకుంటే ఆ కార్యక్రమం విజయవంతం కావడం అంత సులభమైతే కాదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.